ఎక్కడ విన్నా కూడా సంక్రాంతి సినిమాల గురించే చర్చ నడుస్తోంది. ఒకేసారి 4 సినిమాలు రావడం నిజంగానే ఇప్పుడు అందరిలో టెన్షన్ పుట్టిస్తోంది. అన్ని భారీ సినిమాలే కావడంతో బాక్సాఫీస్ దగ్గర వారు ఎలా ఉండబోతుందో అనే అంచనాలు కూడా మొదలవుతున్నాయి. ఇక ఎవరెన్ని టెన్షన్స్ పడుతున్నా కూడా సినిమాలో నటించిన వాళ్లు మాత్రం హాయిగా ఉన్నారు. ఎవరికి వాళ్లు తమ సినిమాలు పండక్కి బాక్సాఫీస్ ని కుమ్మేయడం ఖాయమనే నమ్మకంతో కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ వారుపై రామ్ చరణ్ కూడా మాట్లాడాడు. ఒకేసారి 4 సినిమాలు వస్తున్నాయని అంతా కంగారు పడుతున్నారు. అసలు దీనికి అంత టెన్షన్ అవసరం లేదంటున్నాడు మెగా వారసుడు. రెండేళ్ల కింద ఖైదీ నెంబర్ 150తో పాటు గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి సినిమాలు ఎంత బాగా ఆడాయో గుర్తు చేసుకున్నాడు చరణ్. ఇప్పుడు ఇదే జరుగుతుందని చెబుతున్నాడు మెగా వారసుడు. ఒకప్పుడు పండక్కి 1/2 సినిమాలు కూడా వచ్చేవని, ఇప్పుడు ఇంకా తగ్గిపోయాయని చెబుతున్నాడు చరణ్. దానికి తోడు ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా వేటికవే భిన్నమైన కథలు కావడంతో అన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాడు మెగా వారసుడు. తనకు కూడా తన సినిమాతో పాటు ఎన్టీఆర్ బయోపిక్, F2, పేటా సినిమాలు చూడాలని ఉందని చెబుతున్నాడు ఈ హీరో. మరి ఈయన నమ్మకం ఎంతవరకు నిలబడుతుందో చూడాలిక. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.